సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. అయితే అందరి లక్ష్యాలు నెరవేరవు. అలా నెరవేరకపోవడానికి సవాలక్ష కారణాలుంటాయి. ఈ కారణంగా కొందరు ఆ కలను తమ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటారు. అయితే కాలం మారింది. ఇప్పుడు దాదాపుగా చాలామంది తల్లిదండ్రులు అలా భావించడం లేదు. దీనికి తోడు పిల్లలకు వారికంటూ లక్ష్యాలు ఉంటాయి గదా! వారు ఆ లక్ష్యాలను చేరుకునే సంకల్పంతో ఉంటారు. అలా సినీ రంగంలో వెలిగిపోదామని కలలుగన్న హీరోయిన్ త్రిష మాతృమూర్తి ఉమా అయ్యర్ కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. చిన్న వయసులోనే ఆమెకు సినిమాల పట్ల కలిగిన ఆసక్తిని గమనించిన పెద్దలు ఆమెను ఇలాగే వదిలేస్తే సినీ రంగానికి వెళ్ళి తీరుతుందని భయపడి తమ దూరపు బంధువైన కృష్ణన్ అయ్యర్కి ఉమా అయ్యర్నిచ్చి పెళ్లి చేశారు. అప్పుడు ఉమా వయసు కేవలం 16 ఏళ్లే. దాంతో గృహిణిగా ఇంటికే పరిమితమయ్యారు ఆమె. నిజానికి కృష్ణన్ అయ్యర్ కేరళలోని పాలక్కాడ్కి చెందినవాడు అయినా ఉద్యోగరీత్యా చెన్నైలో సెటిల్ అయ్యారు. ఉమా అయ్యర్, కృష్ణన్ అయ్యర్ దంపతులకు మొదటి సంతానంగా 1983 సంవత్సరం మే 4వ తేదీన జన్మించారు త్రిషా కృష్ణన్. తర్వాత వారికి మరొక అమ్మాయి కలిగింది. కృష్ణన్ అయ్యర్ హోటల్ మేనేజర్గా పనిచేసేవారు. అయితే తను సాధించాలనుకుని సాధించలేకపోయిన దాన్ని కూతురు త్రిష ద్వారా నిజం చేసుకోవాలనుకున్నారు ఉమా. దీంతో త్రిషని శారీ, జ్యువెలరీ యాడ్స్లో నటింపజేశారు ఉమా అయ్యర్. కానీ అనుకున్నంత డబ్బు, ఆశించినంత పేరు రెండూ రాలేదు. ఇదంతా గమనించిన కృష్ణన్ భార్యని, కూతుర్ని తీవ్రంగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అయినా పట్టువీడని ఉమ తన కూతుర్ని 1999 సంవత్సరంలో మిస్ సేలం పోటీల్లో నిలపగా త్రిష విజేతగా నిలిచారు. ఆ తర్వాత త్రిష మిస్ చెన్నైగా కూడా ఎంపికయ్యారు. ఇంకా ఎక్కువ డబ్బు, పేరు రావాలంటే కూతుర్ని సినీరంగ ప్రవేశం చేయించి తీరాల్సిందేనని ఉమా అయ్యర్కి అర్థమైంది. దీంతో సినిమా ప్రయత్నాలు కాస్త గట్టిగానే చేశారు. ఫలితంగా జోడీ సినిమాలో హీరోయిన్ సిమ్రాన్కి స్నేహితురాలిగా నటించే అవకాశం వచ్చింది. కానీ అది త్రిష కెరీర్కి పెద్దగా ఉపకరించలేకపోయింది. అదే సమయంలో త్రిషను మిస్ ఇండియా పోటీలో సైతం నిలబెట్టారు ఉమా అయ్యర్. కానీ త్రిష గెలవలేకపోయారు. ఫాల్గుని పాఠక్ అందించిన ఒక మ్యూజిక్ ఆల్బంలోనూ త్రిష నటించినా అది పెద్దగా కలిసి రాలేదు. ఇక 2002 తర్వాత నుండి త్రిష ప్రతిదానికి తల్లి మాటలు వినడం మానేసి తన కెరీర్కి సంబంధించి తనే నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. సినీ రంగంలో ఉన్న స్త్రీల గురించి సమాజంలో ఎంతో చెడుగా మాట్లాడుకుంటారని, పైగా సినీ రంగంలో క్యాస్ట్ కౌచింగ్ ఉంటుందని, తను పనిచేసే హోటల్లో సైతం రేపు తన కూతురు గురించి వల్గర్గా మాట్లాడుకుంటే తాను భరించలేనని కృష్ణన్ అయ్యర్ ఎన్నోసార్లు చెప్పినా అటు భార్య ఉమ కానీ, కూతురు త్రిష కానీ వినకపోయేసరికి విసిగి వేసారిపోయి చిన్న కూతురుని తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోయారు. దీంతో తల్లి కూతుళ్లకు పట్టపగ్గాలు లేకుండా పోయాయనే చెప్పాలి. 2002లో ప్రియదర్శన్ దర్శకత్వంలో లేసా లేసా అనే సినిమాలో నటించే అవకాశం త్రిషను వరించినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. సరిగ్గా అదే సమయంలో దర్శకుడు ఆమిర్ రూపొందించిన మౌనం పేసియేద్ అడియా సినిమాలో హీరో సూర్యతో కలిసి నటించే అవకాశం వచ్చింది. 2003 డిసెంబర్ 13వ తేదీన విడుదలైన ఆ సినిమా యావరేజ్గా ఆడింది. కానీ ఆ తర్వాత హీరో విక్రమ్తో కలిసి నటించిన స్వామి, అదే సమయంలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలైన లేసా లేసా సూపర్ హిట్ అయ్యాయి. ఇక తనతో పాటు షూటింగ్లకు వస్తున్న తల్లికి సినిమాలో నటించొద్దని కండిషన్ పెట్టారు త్రిష. నిజానికి త్రిష మాతృమూర్తి ఉమా అయ్యర్ను తమ సినిమాల్లో నటించమని కొందరు అడిగారు కూడా. ఇది ఊహించే త్రిష ఆ షరతు విధించారు. అయితే స్వామి, లేసా లేసా విజయాల ఆనందంలో ఉండగానే తెలుగులో ప్రభాస్ సరసన వర్షం చిత్రంలో నటించే అవకాశం త్రిషకు వచ్చింది. తెలుగులోనూ తొలి చిత్రం సూపర్ హిట్ అవ్వడం, ప్రభాస్, త్రిషల జోడీ ప్రేక్షకులకు నచ్చడంతో వీరిద్దరూ కలిసి వరుసగా 2-3 సినిమాల్లో నటించారు. దీంతో ప్రభాస్, త్రిషల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. నిజానికి త్రిష అంతకుముందే తమిళ హీరో విజయ్తో పీకల్లోతు ప్రేమల్లో ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కునేందుకు మాత్రమే తనతో త్రిష క్లోజ్గా ఉంటున్న విషయాన్ని గమనించిన తర్వాత ప్రభాస్ త్రిషకు దూరంగా ఉండడం మొదలుపెట్టారు. అందుకే 2008 తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు రూపొందలేదు. అదే సంవత్సరంలో అంటే 2008లో త్రిష బర్త్డే సందర్భంగా హీరో విజయ్ 7 స్టార్ హోటల్లో గ్రాండ్గా పార్టీ ఇవ్వడంతో పాటు త్రిషకు అతి ఖరీదైన ఉంగరాన్ని బహూకరించడంతో అది కాస్త అప్పటికే పెళ్ళైన విజయ్ కుటుంబంలో చిచ్చురేపింది. ఇది విజయ్కి అతడి భార్య విడాకులిచ్చే వరకు వెళ్ళింది. దీంతో దర్శక నిర్మాత అయిన విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఈ వ్యవహారంలో కల్పించుకుని ఇక మీదట త్రిష విజయ్తో కలిసి నటించడానికి వీల్లేదని అనడంతో సమస్య సద్దుమణిగింది. మరికొంతకాలం త్రిష శింబుతో నడిపిన ప్రేమాయణం పెద్ద సంచలనమైంది. వీరిద్దరూ క్లోజ్గా ఉన్న ఫోటోలు సైతం మీడియాలో హల్చల్ చేశాయి. ఇక అతడు సినిమాలో నటించేటప్పుడు మహేష్ బాబు, త్రిష ప్రేమలో పడ్డారనే వార్తలు గుప్పుమన్నాయి. దీనికి ఊతమిస్తూ వీరిద్దరూ కలిసి సైనికుడి చిత్రంలో నటించారు. కానీ అప్పటికే మహేష్ బాబు నమ్రతతో సీక్రెట్ లవ్లో ఉండడంతో వీరిద్దరూ 2005లో పెళ్లి చేసుకున్నారు. అందువల్లే మహేష్ బాబుకి, త్రిషకి మధ్య శాశ్వతంగా తెరపడింది. ఇక దగ్గుబాటి రానాతో కలిసి ఒక యాడ్లో నటించినప్పుడు త్రిష ఆయనతో కొంతకాలం సన్నిహితంగా మెలిగారు.
ఇదంతా నిజం కాదంటూ త్రిష కొట్టిపారేసిన శుచి లీక్స్ ద్వారా వీరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. 2015 జనవరి 23వ తేదీన చెన్నైకి చెందిన వ్యాపారవేత్త, నిర్మాత వరుణ్ మణియంతో త్రిషకు నిశ్చితార్థమైంది. కానీ అదే సంవత్సరం మే 5న నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నట్టుగా స్వయంగా త్రిష సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే ఆ నిశ్చితార్థానికి త్రిష మాజీ ప్రియుడు ధనుష్ కూడా రావడంతో వరుణ్, ధనుష్ల మధ్య గొడవ జరిగిందని కొందరు, త్రిష గతంలో ఎంతోమందితో ప్రేమాయణం నడిపిన సంగతులన్నీ వరుణ్కి తెలియడంతో ఆ నిశ్చితార్థం కాస్త క్యాన్సిల్ అయిందని మరికొందరు అన్నారు. అయితే నిజానికి త్రిష, ధనుష్ కలిసి నటించింది ఒకే ఒక చిత్రంలో అయినా ఇద్దరూ కలిసి అనేకసార్లు వెకేషన్స్కి వెళ్లడంతో రజనీకాంత్ కల్పించుకుని ఇద్దరూ ఇక మీదట కలవకుండా చేసి తన కూతురుతో ధనుష్ వ్యవహారం విడాకుల వరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇక ఆ మధ్య నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇది మరొక ముందే ఏడీఎంకే నాయకుడు ఏవీకే రాజు తనను ఆ పార్టీ నుండి బహిష్కరించడంతో ప్రెస్ మీట్లో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే 2016లో జయలలిత మరణం తర్వాత నాయకులు పన్నీర్ సెల్వంని కలవకుండా పార్టీ గట్టి చర్యలు తీసుకుందని, అందులో భాగంగా ఎమ్మెల్యేలను తృప్తిపరిచేందుకు ఎంతోమంది టీవీ ఆర్టిస్టులు, సినీ హీరోయిన్లను రప్పించారని ఆయన అన్నారు. అందులో భాగంగా సేలంకు చెందిన జి వెంకటాచలం ఒక రాత్రికి త్రిషను తీసుకొస్తేనే మద్దతిస్తానని, లేకపోతే 16 మంది ఎమ్మెల్యేలతో వెళ్ళిపోతానని బ్లాక్మెయిల్ చేశారు. దీంతో ఒక్క రాత్రి కోసం త్రిషకు 25 లక్షలు ఇస్తే వచ్చారని ఏవీకే రాజు అనడంతో రాజకీయ నాయకులు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఎంతకైనా దిగజారి తమలాంటి వారి జీవితాల్ని బజారుకి ఈడుస్తారంటూ ఘాటుగానే బదిలిచ్చారు త్రిష. అయితే 45 ఏళ్ల వయసు దాటినా పెళ్లి ఆలోచన లేకుండా ఒంటరిగానే ఉండిపోయారు త్రిష. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్తో మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.